హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృతికా క్రియేషన్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ కూడా హ్యాపీ సండే అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఈరోజు అయితే సండే కదా, అందుకోసమని ఒక మేకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి 2 కట్ బ్యాంగిల్ మీద లోటస్ మోడల్ అనేది మనం క్రాస్ డిజైన్లో వేసుకుంటాం, కానీ ఇలా స్టాండింగ్ లైన్లోని స్టాండింగ్ పొజిషన్లో అనేది లోటస్ డిజైన్ అనేది మేకింగ్ వీడియో నేను ఇప్పటి వరకు పెట్టలేదు కదా. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. ఫస్ట్ అయితే గమ్ అనేది ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యాడ్ చేసుకుందాం. అదే ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసుకుందామండి. కొంచెం తక్కువగా వేసుకోవాలి, హెవీగా వేయకూడదు, అలా అని చాలా తక్కువగా కూడా వేయకూడదు, ఎందుకంటే కుందన్స్ అనేది ఊడిపోతాయి అన్నమాట. దీనికోసం అయితే నేను 6K ఐ పింక్ తీసుకున్నా అండ్ గోల్డ్ సెరమిక్లోని 6K తీసుకున్నానండి. ఇక్కడ ఎక్కడ కూడా నేను 8K యూజ్ చేయలేదు అండ్ 3mm గోల్డ్ సెరమిక్ అనేది యూజ్ చేశాను అనమాట. ఇక్కడ సారీ అనేది పింక్ కలర్ వచ్చి గోల్డ్ జరీ అనమాట కస్టమర్ది. సో అందుకని ఇలా తీసుకున్నానండి. అయితే వాళ్ళు మోడల్ అనేది వాళ్ళే సెలెక్ట్ చేసుకొని పెట్టారు, నాకు ఈ మోడల్లో కావాలి అన్నారు. సో మనం అదే మోడల్లో చేసిస్తున్నాం అనమాట అండి. సో అలానే మీకు కూడా కొంచెం మేకింగ్ వీడియో చూపించినట్టు ఉంటుందని చెప్పి నేను ఈ మేకింగ్ వీడియో అనేది మీకు పెడుతున్నాను. అయితే అండి ఏంటంటే మనం ఇలా చాలా వీడియోసే చేస్తున్నాము, కానీ నా వీడియోస్ ఎప్పుడు వైరల్ అవుతుందో, ఎప్పుడు 1K సబ్స్క్రైబర్స్ అవుతారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ప్లీజ్ అండి, చూసిన వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు ఇప్పుడుగా నేను ఒక 3-4 ఇయర్స్గా నేను ఈ యూట్యూబ్లోనే అలాగా చేస్తూనే ఉన్నాను వీడియోలు. ఎలాంటి కంటెంట్ ఇవ్వాలనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ థంబ్నెయిల్ అంటారా, థంబ్నెయిల్ అనేది నేను అట్రాక్టివ్గా నాకు పెట్టడం రాదండి. నాకు ఎలా వచ్చు అలానే పెడుతున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చెప్తాను. లేదంటే ఏదైనా రాంగ్ చేసినా కూడా మీరు ఇట్లా రాంగ్ చేశారనైనా చెప్పండి, పర్లేదు, నేనేమి అనుకోనండి. అయితే ఇలా చేసుకున్న తర్వాత ఇది 3D మోడల్ కదా, అంటే ఒక కుందన్ పైన ఇంకో కుందన్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి చాలామంది B7000 అనేది యూజ్ చేస్తారు, కానీ నేను మొత్తం కూడా ఫ్యాబ్రిక్ గ్లూనే యాడ్ చేస్తానండి. ఎందుకంటే నాకు ఫ్యాబ్రిక్ గ్లూలోనే మంచిగా అనిపిస్తుంది. ఈ B7000 ఏంటంటే మనకు ఒక తీగలా వస్తుంది కదా, అది ఇంకో కుందన్ పైన వెళ్ళి అంటుకుంటే గమ్మిగా అనిపిస్తుంది అనమాట. ఇలా అయితే చాలా చక్కగా వస్తుందండి. మనకి ఎలా నచ్చితే అలా మనకి నచ్చినట్టు అది ఉంటుందన్నమాట. సో నాకు ఈ B7000 కంటే ఫ్యాబ్రిక్ గ్లూ మీదే వర్క్ అనేది చాలా బాగా వస్తుంది. అలా అని B7000 యూజ్ చేయనా అంటే కొన్నిటికైతే యూజ్ చేస్తానండి, అన్నిటికీ కూడా యూజ్ చేయను. బట్ గమ్ అనేది 2 ఈక్వల్గానే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలా మిడిల్లో అయితే 3mm అనేది యాడ్ చేసుకున్నాను. అక్కడ ఆ ప్లేస్లో మీరు జర్కన్ స్టోన్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం క్లాసిక్ లుక్ రావడం కోసమని ఇక్కడ 3mm సెరమిక్ అనేది యూజ్ చేశాను. మీకు గోల్డ్ కలర్లో జర్కన్ స్టోన్ ఉన్నా కూడాను చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా లోటస్ ఫ్లవర్ అనేది ఇలా నీట్గా వేసుకోవాలి. ఇలా మిగిలినవి కూడాను నేను కంప్లీట్ చేసి మళ్ళీ నేను మీకు చూపిస్తానండి. కంప్లీట్గా వర్క్ అంతా అయిపోయాక కూడా ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కూడా వీడియో లెంగ్త్గా ఉంటే నచ్చదనమాట. సో అందుకని నేను మ్యాక్సిమం 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్లోనే నేను కంప్లీట్ చేసేస్తానండి లాంగ్ వీడియోస్. నా షార్ట్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను చాలా తక్కువ లిమిట్లోనే వీడియో అనేది చేస్తానన్నమాట. చూసారు కదండి, ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. చాలా బాగుంది కదా, మంచి షైనింగ్ వస్తుంది కదండి. అలా కాకుండా ఇలా మధ్యలో 4 కట్ బ్యాంగిల్స్ కూడాను, అంటే ఆ సెట్ తాలూకా బ్యాంగిల్స్ అనమాట. ఇంకా మిడిల్లోని 1 కట్ కడా బ్యాంగిల్ కూడా ఉందండి. నేను అది అయ్యాక కంప్లీట్ అయ్యాక నేను షార్ట్ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. ఇదైతే ఎలా ఉందో చెప్పండి. నేను అక్కడక్కడ కుందన్స్ అయితే వదిలేసాను కదా, నేను మళ్ళీ అది స్టిక్ చేసుకుంటాను. ఎందుకంటే కంప్లీట్ అయిపోయాక ఒకసారి చెక్ చేసుకుంటానండి, ఎక్కడైనా వదిలేసానేమో అని చెప్పి. అట్లా కనిపిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ వేసుకుంటాను. మనకి టైం అయితే ఉంటుంది కదా. సో చూసారు కదండి, ఈరోజు వీడియో వచ్చి ఇదండి. ఇది ఎలా ఉంది, ఈ సెట్ అనేది మీకు ఎలా నచ్చింది, మీకు ఎలా ఉంది అనేది మీ ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.